నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధం. విలేకరుల సమావేశంలో పేర్కొన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు బేదా రవిచంద్ర. ఓటు హక్కు తొలగింపు అధికారం ఎన్నికల కమిషన్దే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన సబ్ కలెక్టర్ శ్రీధర్. కావలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రచ్చరచ్చ. స్త్రీ శిశు శాఖ ద్వారా సమర్థంగా పథకాల అమలు. స్త్రీ శిశు శాఖ రీజనల్ చైర్మన్ గుంటుపల్లి శ్రీదేవి. ఐఏఎస్ పాఠశాలలో విద్యా వైజ్ఞానిక సదస్సు, ఆకట్టుకున్న ప్రదర్శనలు. బీజేపీ ఆధ్వర్యంలో మోటార్ బైకులతో విజయ సంకల్ప ర్యాలీ, పాల్గొన్న కందుకూరి. వివరాలు: మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర తెలిపారు. కావేరిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీలో అందరి నిర్ణయం ప్రకారం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండబట్టే సంప్రదింపులు కొనసాగాయన్నారు. మీడియా మిత్రుల ద్వారా మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఒక సమాధానం ఏంటంటే, మీరు అడిగినట్లుగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేది మాకు ఇష్టం లేకపోతే, లేకపోతే వ్యతిరేకత ఉంటేనో, లేక కలిసి పనిచేసేదానికి మాకు అభ్యంతరాలు ఉంటేనో అసలు ఆ చర్చే రాదు కదా. మీరు అడిగిన మాట వాస్తవమే. 25 సంవత్సరాలు విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా పాత అల్లూరు కానీ ఈనాటి కావల్లో కానీ ప్రత్యర్థులమే. రాజకీయాల్లో మారినటువంటి సమీకరణాలన్నిండి, పరిస్థితులన్నిండి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే. ఈ రాష్ట్రంలో 2014 విభజన తర్వాత జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ గతంలో ఉండేవి, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ. నేడు 2 ప్రాంతీయ పార్టీలు ఉండేది ఇక్కడ. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడినటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉన్నది ఇక్కడ. గతంలో అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు కానీ, నాయకులు కానీ, వ్యక్తులు కానీ ఏదో ఒక పార్టీలో కొనసాగాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. ఎక్కడైతే మంచి నాయకులు తెలుగుదేశం పార్టీకి ఎడైనా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కలుపుకోవాలనేది. ఇది రాష్ట్ర పార్టీ, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి మేము మనస్ఫూర్తిగా, నేను, మా సోదరుడు మస్తాన్ రావు గారు, మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు మాకు అండగా ఉన్నటువంటి అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి గారు, లేక గతంలో అల్లూరులో అక్కడ ఉన్నటువంటి మాకు తెలుగుదేశం పార్టీగా అండగా ఉన్నటువంటి నాయకులందరూ, మేడా విజయ్ కుమార్ రెడ్డి గారు అన్నిండి, లేకపోతే బుల్లా వారి కుటుంబం అన్నిండి, లేక మా మత్స్యకార గ్రామాలు అన్నివ్వండి, అందరితో ఒక సంప్రదింపులు ఇవన్నీ జరిపాకే మేము కలిసి పనిచేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చాకే అసలు తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావడం, లేకపోతే చేరతాడు అనేటువంటి చర్చ జరగడం, లేకపోతే వస్తే కలుపుకోవాలనేటువంటి ఒక చర్చ జరగడం, ఇవన్నీ కూడా మొదలైనవి. మాకు ఇష్టం లేకపోతే, నేను వ్యతిరేకిస్తే అసలు ఆ చర్చలే ఉండవు కదా. అందువల్ల ఎక్కడ కూడా మేము మనస్ఫూర్తిగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారిని కానీ, కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారిని కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి అందరం వారు పార్టీలోకి వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. తప్పకుండా కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి మా వైర్యం లేకపోతే రాజకీయ పరిస్థితులు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎవరికైనా ఏదైనా అటువంటి అపోహలు, అనుమానాలు ఉంటే మాత్రం దయచేసి అటువంటి ప్రచారాలకు అవకాశం ఇవ్వద్దని చెప్తుంది. అనేటువంటి ఇది పార్టీ, పొలిట్ బ్యూరో ఇవన్నీ కూడా ఉన్నాయి. జిల్లా నేతలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. అదేవిధంగా పార్లమెంటుకి నిన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఎవరు కూడా
ఎవరికి ఏ విధంగా సముచితమైన స్థానం, ఎవరికి ప్రత్యక్షంగా, ఎవరికి పరోక్షంగా, లేక ఏం చేయాలి ఏంటి అనేటువంటిది పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం. ఓటర్ల లిస్టులో ఓట్ల తొలగింపు అధికారం ఎన్నికల కమిషన్ మాత్రమే ఉందని కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఓటర్ల తొలగింపు దరఖాస్తుల విషయంలోనూ వయసు తక్కువగా ఉన్న వారికి ఓట్ల కోసం దరఖాస్తు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆదేశాల మేరకు ప్రజల్లో వస్తున్న అపోహలు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు నేను ఇస్తాను. మనకు సాధారణంగా 18 ఏళ్ళు అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మాత్రమే ఓటు హక్కు అప్లై చేసుకుంటే వాళ్ళకి అర్హత ఉంటుంది భారతీయ పౌరుడై ఉన్నందువల్ల. అయినా కూడా మాకు చెన్నై పాలెం వంటి ప్రాంతంలో 13 మంది మైనర్లు 9-10 చదువుకునే వాళ్ళు ఓటు హక్కు అప్లై చేసినట్టు మాకు తెలిసింది. ఎంక్వైరీ కూడా చేశాము. వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాము. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే అవి మేము అప్లై చేయలేదు, మా దగ్గర నుంచి వేరే వాళ్ళు తీసుకొని అప్లై చేశారని చెప్తున్నారు. అందువల్ల మేము పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడానికి వెళ్తున్నాము. సో తద్వారా అటువంటి వాళ్ళ ద్వారా ఓట్లు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా చట్టం ముందు నిలబడాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్యన మాకు గత 2-3 రోజుల్లోనే దాదాపు 3500 చిల్లర వరకు ఫామ్ 7లు అంటే ఈ ఊళ్ళో ఈ వ్యక్తి లేడు, ఓటు డిలీట్ చేయండి అంటూ మాకు వచ్చాయి అప్లికేషన్లు. అందులో దాదాపు ఎక్కువ కూడా ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు. అందులో కూడా ఎలా చేస్తున్నారంటే అదే వ్యక్తి తన ఓటు తానే తీసేయమని పెట్టినట్టుగా పెడుతున్నారు. ఇది వారింటికి మేము ఎంక్వైరీ చేయించినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా వాళ్ళు చదువుకోవడానికో లేదా పని చేయడానికో లేదా ఎక్కడికో వెళ్ళారు, సో వాళ్ళు వచ్చి ఓటేస్తారు, అది సరైన ఓటే అని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి తెలిసిస్తుంది ఏంటంటే వేరే వాళ్ళు ఆ ఓట్లను తొలగించాలంటూ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా పట్టుకోవడానికి ఐపీ అడ్రస్లు పట్టుకోవడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి లెటర్ పెట్టాము. వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి వివరాలు వచ్చిన తర్వాత అలా ఫ్రాడులంటూ వేసి అంటే తప్పుడు విధానాల్లో ఓట్లు తొలగించాలంటూ పెట్టిన వాళ్ళందరినీ కూడా మేము ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మరియు ఇతర క్రిమినల్ చట్టాల ప్రకారం వాళ్ళని చట్టం ముందు నిలబెడతామని మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు ఆ ఐపీ అడ్రస్లు వచ్చాక వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి కావలి ప్రజలందరికీ, కావలి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఏ ఒక్క ఓటును కూడా డిలీట్ చేయడానికి ఇప్పుడు నా స్థాయిలో అధికారం లేదు. ఏదైనా మరణించిన డబుల్ ఎంట్రీ వచ్చినప్పటికీ కూడా ఆ వివరాలన్నీ కూడా మేము బిఎల్ఓ ద్వారా మరియు పంచాయత్ సెక్రటరీ ద్వారా క్రాస్ వెరిఫై చేయించుకొని ఆ లిస్టు తయారు చేసి కలెక్టర్ గారికి మేము అందిస్తాము. కలెక్టర్ గారు ఏపీ సిఈఓ గారికి అందిస్తారు. వాళ్ళు మొత్తం స్క్రూటినైజ్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకొని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఉన్నంత మేరకు మాత్రమే మాకు అందివ్వడం జరుగుతుంది. వాటి మాత్రమే మేము తదుపరి చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క ఓటును కూడా మేము తొలగించట్లేదు. అలాగే ఏదైనా కొన్ని ఊర్లలో మాకు వస్తున్నాయి అప్లికేషన్లు డిలీట్ చేయమని, వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో కూర్చొని ఒకే వ్యక్తి బల్క్ అప్లికేషన్లు ఇస్తున్నారు. చట్టం ప్రకారం ఒక వ్యక్తి మాత్రం ఒక 5గురికి మాత్రం ఆబ్జెక్షన్ పెట్టగలడు ఒకేసారి. అటువంటి అన్నీ కూడా మేము ఏమీ అంటే వాటిని ఎంక్వైరీ చేయని అవసరం లేకుండానే మేము రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా బల్క్లో అప్లై చేసే వాళ్ళందరినీ కూడా మేము గుర్తించి కేసులు పెట్టవలసిందిగా మాకు సిఈఓ గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ద్వారా మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, మీ ఒక్క ఓటును ఏ విధంగా కూడా మేము తొలగించే అధికారం లేదు. ఏది తొలగించాలన్నా కూడా విత్ ప్రూఫ్, విత్ ఎంక్వైరీ, విత్ ఆల్ డాక్యుమెంట్స్ మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించాలి. మేము ఇప్పుడు వరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరణించిన వారికి, డబుల్ ఎంట్రీ ఉన్న వారికి మాత్రమే డీటెయిల్స్ తీసుకుంటున్నాము. ఇక ఆబ్జెక్షన్స్ వస్తే వాటిని పూర్తిగా వెరిఫై చేస్తున్నాము. అవి కూడా వారి పర్మిషన్ వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా ఉండవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరైనా ఓటు హక్కు లేకపోతే లేదా వాళ్ళ యొక్క పోలింగ్ బూత్ సరైన పోలింగ్ బూత్ కాకపోతే మీరు అప్లై చేసుకోవడానికి నామినేషన్లు వేసే వరకు కూడా మీకు గడువు ఉంది. కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము. అందరికీ నా నమస్కారం అండి. కావలి మున్సిపల్ అత్యవసర సమావేశం రసాబసగానే కొనసాగింది. శనివారం 12 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్ అలైక్ అధ్యక్షత సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పొందుపరిచిన అంశాలపై వైసీపీ సభ్యులు నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్కే ఫజలుల్లా, వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. చూడండి, మీరు కూడా వచ్చి టెంగా పడ్డారు కదా, ఇన్స్పెక్షన్ చేయండి. ఆ నీళ్లు ఎక్కడ పోయి ఆగుతున్నాయో ఏంటనేది చూడండి. సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాత సమావేశం బిగిన్ చేయండి. మీరు చదువుకొని పోయేదానికి ఈ యొక్క సమావేశాలు జరుపుతున్నారు. ఈ యొక్క అవసరం ఇప్పుడు అత్యవసర సమావేశం అంటే ఏంటి, ఇనాస్పిరేషన్ వేసుకోవడం అంటే ఏంటి, ఇవి ఎందుకు టెండర్లు పిలవకూడదు, ఇవే
ఈ యొక్క పార్కుల డెవలప్మెంట్ కానీ ఏదైనా అత్యవసరం అంటే ఇక్కడ ఒక వాటర్ వర్క్స్ అది కూడా మనం టెండర్ పిలుచుకోవచ్చు. మీకు 1 నుంచి 40 వార్డులకి 40 లక్షల రూపాయలు అన్నారు. 40 లక్షలకి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు, డిఈ గారు ఏం చేస్తున్నారు, 2 ఏఈలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ వర్క్లో నీకు షార్ట్ టెండర్ కింద 7 రోజుల కింద కావచ్చు కదా. 4.5 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ మీరేమో డెవలప్మెంట్ అంటున్నారు. ఎక్కడ డెవలప్మెంట్? టీచర్స్ కాలేజ్ 50,000 ట్యాక్సులు కడుతున్నారు. ఆ టీచర్స్ కాలేజ్ ఇటువంటి అభివృద్ధి లేదు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్మన్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి పేర్కొన్నారు. శనివారం టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గర్భవతుల నుంచి 6 ఏళ్ల వయసు పిల్లల వరకు తమ శాఖ ద్వారానే సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, అమరావతి యాదగిరి సుబ్రాయుడు, గుప్కొండ కిషోర్ బాబు, రాజ్కుమార్ చౌదరి, కవితా ప్రసాద్, జయగూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పేరు శ్రీదేవి చౌదరి. నేను 27వ వార్డు కౌన్సిలర్గా మీ అందరికీ సుపరిచితాలని. అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను 3 జిల్లాలకి రీజనల్ ఆర్గనైజర్గా నియమించి ఈ 3 జిల్లాల బాధ్యత నాకు ఇచ్చినందుకు ముందుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గుర్తించి నాకు నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చిన మన బీదా సోదరులిద్దరికీ అంటే మస్తాన్ రావు గారికి అలాగే రవిచంద్ర గారికి ఇద్దరికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనరల్గా చెప్పాలంటే మాది 25 ఏళ్ళు 30 ఏళ్ళు కాదండి, 40 సంవత్సరాల నుంచి రాజకీయ కుటుంబంలో ఉన్నాం మేము. మా మావయ్య డిస్ట్రిక్ట్ పదవులు కానీ, మా అత్తయ్య జెడ్పీటీసీ మెంబర్గా కానీ, మా హస్బెండ్ కౌన్సిలర్గా కానీ, ఈరోజు నేను కూడా ఒక కౌన్సిలర్గా మామూలు కౌన్సిలర్గా ఎన్నికయ్యి ఈరోజు 3 జిల్లాల స్థాయికి అంచెలంచెలుగా కొంచెం పెరుగుతూ వచ్చున్నాము. అదేవిధంగా మా నాన్నగారు కూడా తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీగా కూడా చేస్తున్నారండి. అంటే మధ్యలో కొన్ని పార్టీలు అటు ఇటు అయినా ఫ్రమ్ బేస్ మాత్రం అది తెలుగుదేశం పార్టీయే. ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మా డిపార్ట్మెంట్ అయిన ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆ డిపార్ట్మెంట్ కింద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖకు సంబంధించిన మంత్రి పరిటాల సునీత గారు ప్రజలకి ఏవేమి అవకాశాలు
ఏవేమి ఫెసిలిటీస్ మన ప్రజలకు ఇచ్చారు అనేది ఒక్కసారి మీ అందరికీ చెప్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. వీటిల్లో మన ఆడపడుచులు గర్భవతులైన కాడి నుంచి పిల్లలు 6 సంవత్సరాల వరకు వచ్చే వరకు త్రూ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా వాళ్ళకి 100% కేర్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి ఊర్లో ఒక అంగన్వాడీ సెంటర్ ఉందండి. ఆ అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఏంటంటే ఆ ఏరియాకి సంబంధించి ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయటము, అట్ ద సేమ్ టైం ఎవరైతే డెలివరీలు అయిన బాలింతలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటము, అట్లే పిల్లలు 3 months 7 months నుంచి అంటే 6 months దాకా బాలింతల కింద చూస్తామండి. బాబుని కానీ శిశువుని కానీ తల్లిని కానీ 7 months నుంచి 3 years పిల్లలకి 3 years పిల్లలకి అండ్ అట్ ద సేమ్ టైం 3 years నుంచి 6 years పిల్లలకి వాళ్ళకి పౌష్టికమైన ఆహారం ఇచ్చేదానికి, వాళ్ళకి ఎక్కడ ఆహారంలో లోటు లేకుండా వాళ్ళకి హెల్తీ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చేదానికి అంగన్వాడీ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ అంగన్వాడీ సెంటర్స్ గత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయండి ఇవి. కాకపోతే ఇప్పుడు ఈ రీజనల్ ఆర్గనైజర్గా ఒక పొలిటికల్ పార్టీని కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఆఫీసర్స్ కానీ వర్కర్స్ కానీ వాళ్ళందరి మీద మానిటరింగ్ కోసం సూపర్విజన్ కోసం అనేది ఈ ఆర్ఓ పోస్ట్ అనేది గత ముఖ్యమంత్రి మన నందమూరి తారక రామారావు గారు నియమించడం జరిగిందండి. ఇప్పుడు ఇది జనరల్గా అంగన్వాడీస్కి సంబంధించి మా సూపర్విజన్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం 3 జిల్లాల్లో ఉన్న ఎన్జిఓస్ మీద కూడా ఉంటుందండి. అట్లే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో శిశు విహార్, బాల సదన్లు, అట్లే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఇవన్నీ గవర్నమెంట్లు మహిళల కోసం అని చెప్పి సపరేట్గా ఏర్పాటు చేస్తున్నారండి. ముఖ్యంగా మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీ పత్రికల ద్వారా నేను కోరేది ఏంటంటే శిశు గృహాల గురించి బాల సదన్ల గురించి జనాలకు అంత పెద్ద అవేర్నెస్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు అవి లేకపోయేసరికి జనరల్గా శిశు గృహాలు అంటే ఈ అన్వాంటెడ్ చైల్డ్ వీళ్ళని ఎక్కడంటే అక్కడ వదిలేయటము, తర్వాత మళ్ళీ వీళ్ళు పోయి ఐడెంటిఫై చేసి ఎవరైనా కంప్లైంట్ చేస్తే తీసుకురావడం ఇట్లాంటివి జరుగుతున్నాయండి. అట్లా పిల్లలు ఆ శిశు గృహాల్లో ఉంటాము, లేదా బాల సదన్లో వచ్చి ఎవరికైనా పిల్లలు భారంగా అనిపిస్తే వాళ్ళని చేర్పించడాలు అవి ఉంటాయండి. మనం కొన్ని ఓట్ల విషయంలో వైసీపీ నాయకులు వివరించే విధానాలపై తెలుగుదేశం కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర తెలిపారు. శనివారం ఓట్ల తొలగింపు చేర్పుల విషయంపై జరుగుతున్న అవకతవకలపై ఆయన సబ్ కలెక్టర్ శ్రీధర్ను తెలుగుదేశం నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చెన్నై పాలనలో హైయెస్ట్ ఎడిషన్ అది డిలీషన్ పెట్టారు. డిలీషన్స్ పెట్టిన నేమ్స్ వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలియదు. ఇప్పుడు కొత్త సత్రం విలేజ్ లో ఉదయాన్నే గొడవలు, వీళ్ళ గ్రామంలో గొడవలు, హైయెస్ట్ 212 డిలీషన్స్ పెట్టారు. అదే చెన్నై కూడా అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, ఫిషర్మెన్ విలేజెస్ ఎట్లుంటాయంటే పార్టీలతో సంబంధం ఉండదు. గ్రామంలో పెద్ద మనుషులు కాపులు వీళ్ళు కూర్చొని ఏదైనా చేసుకోగలరు. ఏ చిన్న పని ఒక పద్ధతి అక్కడ ఎవరికి నచ్చితే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇప్పుడు అక్కడ పేరేం పెడుతున్నారు, ఎవరో పేరు పెట్టి పెడుతున్నారు. అదే అక్కడ అమాయకులు వాళ్ళేమో అదే దాంట్లో మీరు కొద్దిగా ఫరంగా యాక్ట్ చేయకపోతే ప్రతి గ్రామంలో కూడా కొట్టుకొని తెచ్చుకోవాలి. నేను ప్రామిస్ చేస్తున్నాను అట్లాంటి ఏమీ ముట్టుకోవట్లేదు. మీకు బిఎల్ఓ ఎవరైనా అంతే సార్. మేము వచ్చింది ఓట్లు ఈ వైఎస్ఆర్సీపీ ఓట్లు ఈ తొలగించండి, లేకపోతే మా 10,000 యాడ్ చేయండి. మాకు ఒక్కటే ఫేర్గా మాకు ఉన్నటువంటి ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు అబ్జెక్ట్ చేయడానికి రాలేదు. ఎందుకంటే మీకు జస్ట్ గతంలో జరిగినటువంటి అన్ని మా కౌన్సిలర్లు కానీ లీడర్స్ కానీ పలు దఫాలు వచ్చి అబ్జెక్షన్స్ ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ కూడా డిలీట్ చేయలేదు. ఫర్దర్గా ఎలక్షన్ కమిషన్ నోటీసులు తీసుకుపోయి ఎట్లా ఇది చేయాలా. ఇప్పుడు ఒకే దగ్గర మేము అడిగేది ఏంటంటే ఎక్కడ ఒక దగ్గర ఓటు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము అడిగేది ఒకటే, ఇప్పుడు ఏవైతే మేము అబ్జెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్కడ ఒంగోలు వేస్తారా, ఓటు కందుకూరు వేస్తారా, ఉదయగిరి వేస్తారా, మెడ్రాస్లో వేస్తారా, నెల్లూరులో వేస్తారా, ఎక్కడ ఒక దగ్గరే కదా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మనం ఎట్ ఏ టైం జరుగుతున్నాయి కాబట్టి ఆయన చెన్నైలో వేసి ఇక్కడ ఇక్కడ వేసి చెన్నైలో వేయలేడు. ఒక దగ్గర ఇది కనీసం వెరిఫై కూడా చేయలేదు. చెన్నై ఓట్లు గిల్లకి చెన్నై రాకుండా ఇది ఏంది ఎక్కడ చెన్నైది కదా లోకల్ చెన్నై నచ్చినాయి అన్ని డిలీట్ చేసుకుంటే కూర్చురు అనుకోండి.
అదొక పెద్ద కష్టం. మేమేం చేస్తున్నాం అంటే చనిపోయి పంచాయతీ సెక్రటరీ యాక్సెప్ట్ చేసి అవి మాత్రమే పెడతాం. డబుల్ ఎంట్రీలు మా కళ్ళతో చూపిస్తే ఒప్పుకుంటాం. ఇంత మించి తీసేది. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓటర్లను తొలగించేదానికి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతల ఓట్లు కూడా గల్లంతవుతున్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆన్లైన్లో ఎవరైతే ఫామ్ 7 అప్లై చేశారనేటువంటి సమాచారం ఎన్నికల అధికారులకు BLO నుంచి కలెక్టర్ల వరకు ROలకి సమాచారం ఉందో, విచారణకు వెళ్తే ఆ ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు, మా ఓటును మేమెందుకు తొలగించుకుంటామని. ఈరోజు కావలి నియోజకవర్గంలో 67 పంచాయతీలు, 40 మున్సిపల్ వార్డులుంటే 30-40 ఓట్లు తెలుగుదేశం ఓటర్లు వారే అప్లై చేసుకున్నట్టు ఫామ్ 7. ఎక్కడో 3-4 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఓట్లు కనిపిస్తున్నాయి, తొలగింపులు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఓటర్లను తొలగించమని కోరలా. 4200 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ ఎవరు అప్లై చేశారో అర్థం కావట్లే. 7వ క్లాసు 8వ క్లాస్ చదివే వాళ్ళకు కూడా ఫామ్ 6లు అప్లై చేస్తున్నారు. గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలిసి కావలి నియోజకవర్గ ఓటర్లు ఈ దేశంలో జనాభా పెరుగుదల కంటే అత్యంత వేగంగా ఓట్లు యాడ్ అవుతూ ఉన్నాయి కావలి నియోజకవర్గంలో. గత ఎన్నికలకి ఇప్పటికీ 26,000 ఓట్లు యాడ్ అయినాయి. ఇంకా వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారు తెలియజేశారు. పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గాలు, పక్క రాష్ట్రాలు పేర్ల మార్పుతో, నకిలీ ఐడీలతో పెద్ద ఎత్తున కావలి నియోజకవర్గంలో ఓటర్ల చేర్పులు ఎవరు చేస్తున్నారో, ఎందుకు జరుగుతున్నాయా అని అధికారులు తలలు పట్టుకునేటువంటి పరిస్థితి. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మండల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో వారి యొక్క టీమ్స్ తెలుగుదేశం పార్టీ ఓటర్లను తొలగించేదానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టింది. వైకాపా ఓట్ల దొంగల నుంచి ఓటర్లను కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆశ్చర్యంగా ఉంది. చెన్నాయిపాలెంలో 200 ఓట్లు తొలగించమన్నారు. తుమ్మలపెంట, కొత్త సత్రం, చెన్నాయిపాలెం, పట్టపాలెం అసలు ఎవరు అప్లై చేస్తున్నారు అర్థం కావటం లేదు. అప్లై చేసిన పేర్ల దగ్గరకు అధికారులు BLOలు వెళ్తే గగ్గోలు పెడుతున్నారు, మాకు సంబంధం లేదు, మేము డిలీషన్ పెట్టలేదని. ఎక్కడెక్కడో కంప్యూటర్ల నుంచి వచ్చేస్తూ ఉన్న ఈ డిలీషన్ ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి ముఖ్యమంత్రి గారు మేము అందరం తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఎన్నికల్లో ఏ విధంగా 27 నుంచి 29 లక్షల ఓట్లు తొలగించి ఒక కుట్ర బన్నారో, ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓటర్లని ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 10,000 తొలగించేదానికి చేసినటువంటి కుట్ర ఈరోజు వెంటనే మేము అప్రమత్తం కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఏ ఓటర్ని కూడా తొలగించొద్దని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల్లో సృజనాత్మక వెలుగు తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదం చేస్తాయని ఐఏఎస్ పాఠశాల ఇన్ఛార్జ్ బాలయ్య తెలిపారు. శనివారం వాయనందల ప్రెస్ వీధిలోని ఐఏఎస్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు నిర్వహించారు. పలువురు విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
సైన్స్ ఎగ్జిబిషన్ని చేయడం జరిగింది. సో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం తెలుగుని విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తిని వాళ్ళ యొక్క సృజనాత్మక క్రియేట్నెస్ని డెవలప్ చేసిన కోసంగా వాళ్ళ టీచర్స్ యొక్క కోఆపరేషన్ తోటి స్టూడెంట్స్ ఈరోజు స్కూల్ క్యాంపస్లో సైన్స్ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. సో దీన్ని సహకరించిన టీచర్స్కి ఉపాధ్యాయులందరికీ కళాశాల మేనేజ్మెంట్కి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా కావలిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో మోటార్ బైకుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత కందుకూరి వెంకట సత్యనారాయణ మాట్లాడారు. పుల్వామా కారు బ్లాస్టింగ్లో వీర జవాన్లు 44 మంది చనిపోయిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీరోచితంగా వ్యూహరచన చేసి రాత్రి పగులకు తేడా లేకుండా ఆ యొక్క ఎవరైతే టెర్రరిస్టులు దాడి చేశారో 1కి 10 లెక్కన 43 మందికి 400 పైబడి చనిపోయే విధంగా కేవలం టెర్రరిస్టులు చనిపోవడం వరకే జరిగింది. ప్రజల్ని ఎవరిని కూడా అమాయక ప్రజల జోలికి పోకుండా తన యొక్క వ్యూహం ప్రకారం కేవలం 25 నిమిషాల్లో ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి యావత్ భారతదేశాన్నే కాకుండా ప్రపంచాన్ని దిగ్భ్రాంతి చేసిన ఘనత ధీరుడు వీరుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. ఆ యొక్క సందర్భంగా ఈ యొక్క జాతీయ ఐక్యత బైక్ ర్యాలీని ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా ఆ బైక్ ర్యాలీ ప్రారంభించి చేయడం జరిగింది. దీంట్లో అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి అదేవిధంగా పట్టణంలోంచి అనేక సుదూర ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి పిలిపించినప్పటికీ ఎండను సైతం లెక్క చేయకుండా వారి యొక్క దేశభక్తితో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దిగ్విజయంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున నియోజకవర్గ తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సామాన్యమైన విషయం కాదు. గతంలో 20 సంవత్సరాల నాడు చూసాము. కార్గిల్ యుద్ధం తర్వాత వచ్చిన ప్రభుత్వం కానీ దానికి ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అనేక టెర్రరిస్టు దాడులు చేస్తే కేవలం ప్రశాంతంగా చూస్తూ 4 మాటలు చెప్పి మొసలి కన్నీరు కార్చి ఎలాంటి వ్యవస్థ చేయాల. డెన్నిస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.